గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరం. గురువులందరికీ ఈ గురు పూర్ణిమ నాడు అనేక నమస్కారాలు. మీ అందరికీ కూడా గురు పూర్ణిమ శుభాకాంక్షలు. అసలు ఈ గురుతత్వం అనేది మన సనాతన సంప్రదాయంలో ఎంతో ప్రముఖ స్థానం వహించింది. మొదటి నుంచి అసలు ఈ విశ్వం మొత్తానికి కూడా ఈ గురు సాంప్రదాయాన్ని, గురు పరంపరని అందించినది మన సనాతన ధర్మమే అన్నమాట. ఎన్నో యుగాలుగా మన సంస్కృతిలో మన ఎంతో ప్రామాణికంగా అన్ని శాస్త్రాలు ఈ విధంగా ఈ రోజు దాకా మనకి వచ్చాయి. ఇట్లా అంటే అంతా కూడా ఈ గురు పరంపరకే మనం నిత్యం వందనం చేసుకుంటూ ఉండాలి. ఈ పరంపర మొత్తాన్ని నిత్యం మనం ధ్యానిస్తూ, మనం ఇప్పుడు ఎవరినైతే గురువుని అనుసరిస్తున్నామో ఆ గురువులో మనం అందరినీ కూడా, అంటే ఆ పరమేశ్వరుడి దాకా అందరు గురువుల్ని కూడా ఈ గురువులో మనం చూడగలగాలి. చూసినప్పుడే మనకి అంత ఆత్మానందం కలుగుతుంది, అది సిద్ధిస్తుంది అన్నమాట. మన జీవన విధానంలో మీకు ఎన్నో సంపాదించుకోవచ్చు, కానీ కష్టపడి మంచి బుద్ధి సంపాదించుకొని మంచి జ్ఞానం సంపాదించుకోవాలంటే మాత్రం ఎంతో ఉత్తమమైన గురువు అని ఆవశ్యకత చాలా ఉంది. ఎంతో అవసరం మనకి గురువు అనమాట. మనం ఎందుకు అవసరం అని అంటే, ఇప్పుడు గ్రంథాలు చదవటం వల్ల, శాస్త్రాలు చదవటం వల్ల బుద్ధి వస్తుంది మనకి. కానీ ఏమవుతుంది, ఒక్కొక్కసారి చాలా మటుకు మనం చేసే కర్మలన్నీ నిత్య జీవితంలో రోజు మనం చేసే పనులు, మనం చేసేవన్నీ కూడా నేను ఎప్పుడు చెప్పేటట్టుగా మన ప్రారంభ కర్మలు బట్టే మనం చేస్తూ ఉంటాం. అంటే మన పనులన్నీ కూడా మనం ఏం కార్యం చేస్తున్నా, ఒక తప్పు చేయటం, ఒక విధానంగా మనం ఆలోచిస్తున్నాం ఇది అంటే ఇవన్నీ కూడా మన ఆలోచనలు కూడా మన ప్రారంభ కర్మలను బట్టే రూపొందుతాయి అన్నమాట. అవి రూపాంతరం దాన్ని మనం కర్మలాగా చేసి మనం ఇంకా ఇంకా ఆ కర్మలు తీర్చుకుంటూ ముందుకు వెళుతూ ఉంటాం. ఇంకా కొత్త కర్మలు అనేక చేసుకుంటూ ఈ పయనంలో ముందుకు సాగుతూ ఉంటాం. అయితే అత్యుత్తమమైనటువంటి గురువు ఏం చేస్తాడంటే, మన బుద్ధిని కూడా ఏ విధంగా ప్రేరేపిస్తాడంటే, మీకు ప్రారబ్ధ కర్మల వల్ల వచ్చేటటువంటి కొన్ని రకాల ఆలోచనలు, అటువంటి ఆలోచనలు కూడా, ప్రారబ్ధ కర్మల వల్ల మీకు కలిగే ఆలోచనలు కూడా ఆయన పక్కకి నెట్టివేయగలుగుతాడు గురువు అనుగ్రహం మనకి ఉంటే. గురువు అనే వాళ్ళకి, ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్న గురువులకి మన యొక్క ఇప్పటి జీవన విధానమే కాకుండా, ఈ జన్మలో మనం ఏ విధంగా జీవిస్తున్నాము, ఎలా నడుస్తున్నాము ఏమిటి, ఇదే కాకుండా వారికి మన పూర్వజన్మలన్నీ అలా అవగతం అవుతాయి. ఈ జీవి పైన ఎక్కడి నుంచి వస్తోంది, అసలు ఎన్ని యుగాలుగా వస్తోంది, ఈ జీవి ఈ జన్మలో ఏమేమి ప్రారంభ కర్మలు అనుభవిస్తున్నాడు, ఏం చేయబోతున్నాడు, దీనివల్ల ముందు జన్మల్లో ఇంకేం తీసుకెళ్ళిపోతున్నాడు అని అది అంతా కూడా ఆ గురువు వెంటనే గ్రహించగలుగుతాడు మనం చూసిన క్షణాల్లోనే అనమాట. అప్పుడు ఆ గురువు మనకి ఏం చేస్తారంటే, మన బుద్ధిని, మనకి జ్ఞానాన్ని ఎలా ప్రసాదిస్తారో, మీకు ఈ ప్రారబ్ధ కర్మల వల్ల కలిగే ఏదైనా దురాలోచనలు అవి ఉంటే వాటినన్నింటినీ ఆ మాయ నుంచి మిమ్మల్ని తప్పించి మీ మనస్సు, బుద్ధి కూడా మంచి మార్గంలో వెళ్ళేలాగా మిమ్మల్ని సర్దిద్దుతాడు. మనకి తెలియకుండానే. అందుకని గురువు ప్రభావం ఎంత ఉంటుందంటేనండి, గురువుల్ని కనుక ఎటువంటి ఆలోచనలు వేరే పెట్టుకోకుండా పూర్తిగా మనం ఒక గురువుని ఆశ్రయించి పూర్తిగా నమ్ముకొని ఆరాధిస్తూ ఆయన్ని అనుసరిస్తూ ఉంటే ఆ గురువుకి మనకి ఏమి ఇవ్వాలో ఆయనకి తెలుసు పూర్తిగా. మనం వారి దగ్గర, అటువంటి మానవుల దగ్గర కేవలం అందరితో చెప్తుంటాను, ఒక అర్ధగంట కూర్చున్నా మన ఎన్నో జన్మల ప్రారంభ కర్మ కూడా నశిస్తుందని. ఎలా నశిస్తుంది? ప్రారంభ కర్మ కూడా మన వాళ్ళంతా చెప్తుంటారు, జ్ఞానాగ్నిలో దగ్ధం అవుతుంది అని చెప్పేసి ఈ కర్మ. ఇది ఎలా అంటే, గురువు మనకి ఎంతటి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడంటే, ఆ జ్ఞానంతో మన బుద్ధి కూడా ఈ మాయ తప్పకుండా, కలిమాయ, మన ప్రారంభ కర్మల మాయ తప్పకుండా ఆ కర్మ మొత్తం దగ్ధమయ్యి మన ఆలోచనలు కూడా మంచి వైపు ప్రేరేపింపబడి ముందు జన్మల్లో మనకి ఇప్పుడు చేస్తున్న ఈ కర్మ అంతా కూడా ముందు జన్మల్లో వస్తుంది కదా మనకి. సో పాత జన్మల్లో ప్రారంభ కర్మ అంతా కూడా వెళ్ళిపోవటంతో పాటు ఈ జన్మలో కూడా మంచి కార్యాలు చేసి ముందు ఇంకా మంచి సద్గతులు పొందుతాం, మంచి జన్మలు లభిస్తాయి, ఉత్తమ జన్మలు లభిస్తాయి. ఇదే మనందరికీ కావాల్సింది కదా. దీనికి ఎప్పుడూ సర్వం
ఎప్పుడూ అన్ని వేళలా కూడా మనం భగవంతుడిని ప్రార్థిస్తూ ఉండాలి. ఏమని ప్రార్థించాలి భగవంతుడిని? నాయనా నువ్వు మమ్మల్ని చల్లగా చూడు, మంచి బుద్ధిని, అదే కదా మన గాయత్రి మంత్రంలో చెప్పేది, ధియో యో నః ప్రచోదయాత్. అటువంటి సత్కర్మలందు ఆ బుద్ధిని ప్రేరేపింపమని భగవంతుని ధ్యానిస్తూ మాకు మంచి గురువుని ప్రసాదించు తండ్రి అని చెప్పి భగవంతుని మనం ప్రార్థిస్తే, ఇది కూడా ఒక జన్మలో సాధారణంగా నేను చూస్తుంటాను, ఒక సద్గురువు లభించటం అనేది ఒక్క జన్మకి కూడా మనకు ఒక్కసారి సాధ్యం కాదు. ఎన్నో జన్మల నుంచి వెతుకుతుంది ఈ ఆత్మ. ఈ ఆత్మ ఎన్నో జన్మల నుంచి వెతుక్కుంటూ రాగా ఏంటి, ఎంతో తాపత్రయపడి ఎంతో ఆర్తితో ఉంటే కనుక అప్పుడు మనకి ఒక జన్మలో అంతటి మహనీయునైనటువంటి గురువు లభిస్తాడు మనకి. అప్పుడు అది మనం ఎప్పుడైతే అంత ఆర్తితో భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నామో కొన్ని జన్మల నుంచి, మనకి అత్యుత్తమైనటువంటి గురువుని, ఆ గురువు దగ్గరికి మిమ్మల్ని భగవంతుడే తీసుకెళ్తాడు. అది మనకి తెలియకుండానే మనం అటువైపు ఆకర్షితమై వెళతాం అన్నమాట. ఇందాక నేను చెప్పినట్లుగా ప్రతి కాలాల్లోనూ మన సనాతన ధర్మంలో, మన భారతీయంలో ఈ భూమే కర్మభూమి. ఎందరో మహనీయులు నడిచినటువంటి మహాప్రదేశం మనది. నేను అందుకనే చెప్తాను, ఎన్నో క్షేత్రాల్లో ఎంతోమంది మహనీయులు వెళ్ళుంటారు. ఈరోజు మనం ఈ క్షేత్రాన్ని ఇలా చూస్తున్నాం, కానీ ఇన్ని సంవత్సరాలుగా మహాగురువులు, మహాసిద్ధులు, యోగులు తిరిగిన ప్రదేశాలు ఇవన్నీ. ఎంతో పవిత్రత ఉన్న ప్రదేశాలు అన్నమాట ఇవన్నీ. మనం అది గ్రహించగలగాలి. అక్కడ ఎంతో శక్తి నిక్షిప్తమై ఉంటుంది. ఎందుకు, అటువంటి మహనీయులంతా ఉన్న ప్రదేశం కాబట్టి. సో గురువుల ఎడల కూడా అచంచలమైన భక్తి. మీరందరికీ మీకు ఈ గురు పౌర్ణమి సందర్భంగా మరొక విషయం తెలియజేసుకుంది ఏంటంటే, నేను ముఖ్యంగా మీరు నమ్ముకున్న గురువులు ఎవరు, బహుశా మీలో కొంతమంది ఒక 20 ఏళ్ల క్రితం మీరు కొలుస్తున్న గురువు భౌతికంగా ఈరోజు లేరనుకోండి. అయినప్పటికీ కూడా ఆ శక్తి ఎంత అనంతమైందంటే అది మిమ్మల్ని ఇప్పటికీ కూడా కాపాడుతూ ఉంటుంది. ఎటువంటి అచంచలమైన విశ్వాసంతో గురువుల ఎడలు ఉండండి. ఇందాక నేను చెప్తున్నట్టుగా గురువులు కూడా ఒక్కొక్కసారి మనల్ని పూర్తిగా నిర్మలంగా చేయడానికి, మనకి పూర్తిగా మనలో ఉండే కల్మషాన్ని అంతా కూడా పూర్తిగా తొలగించడానికి అన్నిటికీ వారు మన ఎన్నో పరీక్షలు పెడుతుంటారు, ఎన్నో విధాలు పరీక్షలు పెడుతుంటారు. ఎందుకంటే ఆ తత్వాన్ని గ్రహించుకోవడం కూడా చాలా కష్టం అన్నమాట. సామాన్యంగా అసలు ఒక గురువు యొక్క తత్వం గ్రహించడానికే ఎన్నో జన్మలు కావాలని చెప్తారు శాస్త్రంలో. ఎన్నో జన్మలు అయితే కానీ, ఎంతో తపిస్తే కానీ మనం గురుతత్వాన్ని తెలుసుకునేంత స్థాయికి కూడా వెళ్ళలేమన్నమాట. అటువంటి పరీక్షలన్నింటినీ కూడా మనం అధిగమించి ఆ మాయ నుంచి మనం ఆయన్నే ప్రార్థించిన, ఆయన మమ్మల్ని పడేయమని చెప్పి భగవంతుని ప్రార్థిస్తే అటువంటి గురువుని మనకు ప్రసాదిస్తాడు. మన దేశంలో ప్రత్యేకించి ఎన్ని రాష్ట్రాల్లో కూడా అన్నమాట, మన తెలుగు రాష్ట్రాల్లో కూడా పాతకాలంలో అంటే 1910, 20, 30, 40 ఆ రోజుల్లో 50 అప్పుడంతా కూడా పాత రోజులు ఎంతోమంది అవధూతలు నడయాడినటువంటి ప్రదేశం మనది. ఆంధ్రప్రదేశ్లోను, తెలంగాణలోను కొన్ని వందల మంది అవధూతలు ఉండేవారు. అవధూతలు వారికి అసలు ఏమీ పట్టదనమాట. ఊరి చివరి ఎక్కడో అలా కూర్చుని చెట్ల కింద కూర్చుని ఉండేవాళ్ళు. వారికి అసలు కొన్ని రోజుల పాటు, కొంతమంది అవధూతలు వాళ్ళు ఒక్కొక్కసారి ఒక 5-6 నెలల పాటు ఏమీ తినకుండా కూడా ఉండగలిగేవారు. యోగ మార్గంలో మహనీయులు వారందరూ. అయితే బాహ్యానికి కొంతమంది వాళ్ళని చూసి పిచ్చివారు అనుకునేవారు అనమాట. అంత అతి సామాన్యంగా ఒక్కొక్కసారి చెప్పాను కదా నేను, ఇంకా మన్నే పరీక్షలో పడేస్తూ. కానీ ఇటువంటి పరీక్షలన్నింటికీ కూడా తట్టుకొని వారిని గట్టిగా నమ్ముకునైతే ఏ శిష్యులైతే ఉన్నారో ఆ శిష్యుల యొక్క తరతరాలని వారు ఇప్పటికీ కాపాడుతున్నారు. అటువంటి అవధులను సేవించిన కుటుంబాలు నాకు తెలుసు. ఆ కాలంలో అంటే నేను ఎప్పుడు చెప్తున్నాను, 1910, 20 ఆ రోజుల్లో మీరు ఎవరన్నా మీ ఇళ్లలో పెద్దవారిని అడగండి. అంటే ఇప్పుడు 60, 70 ఉన్న వాళ్ళల్లో కానీ, 80 ఉన్న వాళ్ళలో కానీ, వాళ్ళ చిన్నతనాల్లో వాళ్ళ ఊర్లలో కానీ, చుట్టుపక్కల గ్రామాల్లో కానీ అవధూతల గురించి ఎంత వినుంటారు మనకి. వాళ్ళు మహనీయులు అన్నమాట, మహాగురువులు వచ్చారు చెప్పాలంటే వాళ్ళు. అటువంటి పరంపర, అటువంటి మహానుభావులు నడియాడిన ప్రదేశం మన దేశం అంతా కూడా. వారు ఇందాక నేను చెప్తున్నట్టుగా వారి చేష్టలు అతి సామాన్యంగా ఉండి కొన్ని చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయన్నమాట. ఇంకా అది ఎందుకంటే వాళ్ళు ఈ స్థితులన్నీ దాటిపోయిన వారు. వాళ్ళలో కొంతమంది నిత్యం పూజ కానీ, యజ్ఞయాగాదులు కానీ ఇటువంటివి ఏమీ చేసేవారు కాదు. అతి సామాన్యంగా కొంతమందిని ఒక్కొక్కసారి ఆ పక్కన తగిన శిష్యుల్లో ఒక శిష్యుని గట్టిగా ఒకసారి ఇట్లా కొట్టేవారు. ఆ శిష్యుడు ఆశ్చర్యపోయేవారు అనమాట. కానీ ఏంటంటే ఒక చిన్న దెబ్బతోనో ఇంకో విధమైన చేష్టతోనో ఆశ్చర్యకరమైన చేష్టలు ఉంటాయి కొన్ని, అసలు అవన్నీ కూడా.
మన దేశంలో ఉన్న ఇంతకుముందు ఉన్న ఆధ్యాత్మిక వాళ్ళు ఈ అవధూతలు ఎలా ఉండేవారు, వాళ్ళ జీవన విధానాలు చూస్తే ఎంత ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కానీ యోగ మార్గంలో మహాపురుషులు వాళ్ళు. వారి వద్ద కూర్చున్నంత సమయంలోనే కేవలం భౌతికంగా మనం అక్కడ కూర్చుంటే చాలన్నమాట. వాళ్ళలో చాలామంది బోధలు కూడా చేసేవారు కాదు. వాళ్ళు చెప్పే మాటలు కూడా అతి సామాన్యంగా ఉంటూ గబుక్కుని మనకి అర్థం కూడా అయ్యేవి కాదు. కానీ వారి సమీపంలో కేవలం ఉన్నంత మాత్రానే వాళ్ళకున్న ఎనర్జీ శక్తి ఎంతటువంటిదంటే వాళ్ళ సమీపంలో ఉన్నంత మాత్రంలోనే వీళ్ళందరికీ ఆ శిష్యులందరికీ అనమాట ఎన్నో జన్మల ప్రారంధకరమంతా నశించి ఎంతో చక్కగా సంతోషంగా మన జీవితాలు గడుపుతుండేవాళ్ళు. ఒకసారి ఒక నెల్లూరు దగ్గర ఒక అవధూత ఉండేవారు ఒక గ్రామంలో అనమాట. ఆయన ఇలాగే ఒక పెద్ద వరద రాబోతూ ఉంటుంది. రాత్రి వస్తుంటే ఊరి ప్రజలందరూ వచ్చి ఆయన కాళ్ళ మీద పెడతారు. ఆయన ఎక్కడో చెట్టు కింద కూర్చుని అతి సామాన్యంగా ఉంటాడు మనిషి. ఆయన అసలు వచ్చిన గోచి కట్టుకుని ఉంటారనమాట. సో వచ్చి ఆయనతో చెప్తారు, స్వామి ఒక్కసారిగా అక్కడ వాగంతా పొంగింది, రాత్రి ఊరంతా మునిపోయేలాగా ఉంది అంటే ఆయన ఉన్న ప్రదేశం నుంచే తన దగ్గర ఒక చిన్న కర్ర ఉంటుంది. ఆ కర్ర పెట్టి ఇట్లా భూమి మీద ఒకసారి ఇట్లా కొడతారు. ఇలా కొట్టగానే ఆ ప్రవాహం మొత్తం వెనక్కి వెళ్ళిపోతుంది వెంటనే. సరే ఎంత శక్తివంతులైన మహానుభావులు పంచిన ప్రదేశం మన దగ్గర అవధూతలు అంటే అట్లా ఉండేవారు. అటువంటి మహనీయులు ఇప్పటికీ కూడా మన మధ్యనే ఉన్నారు ఇప్పటికీ. కానీ ఏంటంటే అతి గుప్తంగా ఉన్నారు వారు అతి గుప్తంగా. కొన్ని చోట్ల ఇప్పుడు శ్రీశైలం కానీ కొన్ని చోట్ల ఎక్కడో పర్వతశ్రేణిలో తపస్సు చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. మన మధ్య కూడా అదే పరంపరలో ఉంటూ అదే అంత శక్తివంతులై అంటే యోగ రీతిలో కూడా యోగ మార్గంలో కూడా అంత అద్భుతమైన శక్తివంతులై ఉన్నవారు ఉన్నారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయాన్ని చెప్పాలంటే ఇలా వచ్చిన అవధూతల్లో కొంతమంది పరమేశ్వరుని నుంచి, మహావిష్ణువు నుంచి, హనుమంతుల వారి నుంచి, అమ్మవారి దగ్గర నుంచి అంశతో వచ్చి కూడా జన్మించిన వారు కూడా వీరిలో కొంతమంది ఉన్నారు. సుబ్రహ్మణ్యేశ్వరుడి దగ్గర నుంచి అంశతో వచ్చిన వాళ్ళు కూడా. భగవంతుడు అంశతో రావటం అంటే కొంతమంది నన్ను అడుగుతుంటారనమాట, ఎలాగ మనకి తెలుస్తుంది అసలు ఏమిటి అని. భగవంతుడు మనం అన్నిటికీ సృష్టి మూల కారణం మొత్తం ఈశ్వరుడు అని మనకు తెలుసు కదా. సో భగవంతుడు విష్ణువు ఇప్పుడు మనం తీసుకుంటే ఇన్ని అవతారాలు ఎత్తినప్పుడు రామావతారం, కృష్ణావతారం అన్నప్పుడు అది పూర్తిగా శ్రీమన్నారాయణుడే అలా పూర్ణ అవతారంతో అలా రావటం అనమాట. కానీ అప్పుడప్పుడు ఈ భూమి మీద ధర్మం అనేది కాపాడబడుతూ ఉండాలి, అన్ని కాలాలు అన్ని యుగాల్లోనూ కాపాడబడుతూ ఉండాలి. కానీ మొట్టమొదటిలోనే పూర్తిగా ధర్మనాశనం అయిపోతే కష్టం కాబట్టి కాపాడబడుతూ ఉండడం కోసం భగవంతుడు తనలో కొంచెం అతి కొంచెం వంశం అనమాట. ఈ సృష్టి మొత్తానికి కారణమైనటువంటి వాడి అసలు శక్తి ఎంత ఉంటుందో మనం ఊహించలేం. మనందరికీ కనపడేది ఏంటి, మనకి సూర్యచంద్రులు, ఈ గ్రహాలు, నక్షత్రాలు కనపడతాయి. కానీ మనకు కనపడని ఎన్నో గ్యాలక్సీస్ అన్నమాట, ఎన్నో ఎన్నో ఉన్నాయి. అసలు కొన్ని మిలియన్స్ ఉంటాయన్నమాట. మనం అసలు ఇది చూసే మనం ఇంత ఆశ్చర్యపోతాం. మన ఆకాశంలో చూస్తే మనకి కంటికి కనపడే సూర్యుడి కంటా కూడా శక్తివంతమైన సూర్యుడు చాలామంది ఉన్నారు. అసలు మనకి ఒక సైడు మాత్రమే మనకి కనిపిస్తూ ఉంటుంది ఒక మంది. అసలు మనకి కంటికి కనిపించింది మనం మామూలు అసలు చెప్పాలంటే శాస్త్ర పరిజ్ఞానం ద్వారా ఇప్పటిదాకా ఇంకా మనం ఏ టెలిస్కోపు కనిపెట్టలేనిది, గ్రహించలేనంత దూరంలో ఉన్న అనేక వ్యవస్థలు ఉన్నాయి. ఎన్నో గ్రహస్థలు ఎన్నో ఉన్నాయని, కొన్ని మిలియన్స్ ఉన్నాయన్నమాట. ఇన్నిటినీ ఇప్పుడు ఉన్న మన మామూలుగా గ్రహాలు అన్ని కక్షల్లో తిరుగుతుంటాయి కదా. ఇలాగే ఇన్ని గ్యాలక్సీస్ ఈ సృష్టి నిండా ఇన్ని ఉన్నాయే. వీటన్నింటినీ సక్రమ మార్గంలో నడుస్తూ సక్రమంగా అలా ఉండేలాగా వాటి కక్షల్లో నియంత్రిస్తున్నది ఎవరు? ఏ శక్తి నియంత్రిస్తుంది వీటన్నిటినీ? అదే పరమేశ్వరతత్వం. అదే అన్నిటికీ మూల కారణమైన పరమేశ్వరతత్వం అన్నమాట. ఆ తత్వమే అనేక శక్తులుగా రూపొంది బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగాను అనేక దేవతా శక్తుల రూపాలుగాను రూపొందింది. ఆ శక్తి ఈ సృష్టి మొత్తానికి కారణమవుతున్న ఆ శక్తే. సో ఒక్కసారి మనం ఆలోచిస్తే అంతటి శక్తి ఉందంటే ఎంత శక్తి ఉంటుంది అసలు. ఆ శక్తిని మనం ఏమాత్రం ఊహించడానికి కూడా మనలాంటి వాళ్ళకి సాధ్యం కాదనమాట. ఆ శక్తే ఇన్ని రూపాలుగా రకరకాల యుగాల్లో రకరకాల కాలాలలో ధర్మరక్షణ కోసం
దుర్మార్గుల్ని శిక్షించడం కోసం, ధర్మాన్ని కాపాడడం కోసం అనేక రూపాల్లో భగవంతుడు, ఈ దేవతలందరూ మన దగ్గర అనేక అవతారాలు తీసుకుని వస్తూ ఉంటారు అన్నమాట. అప్పుడప్పుడు కొంచెం అంశతో, ఆ దేవతల కొంచెం అంశతో కూడా కొంతమంది మానవులలాగా మధ్యనే సంచరిస్తూ వారి దేవతల అంశతో జన్మిస్తారు. అందుని మనం చెప్తాను చూడండి, కొంతమంది ఎవరినో ఒక మహానుభావుడి గురించి, కొంతకాలం కింద ఉన్న ఒక మహానుభావుడి గురించి మాట్లాడుతూ ఆయన సాక్షాత్తు పరమేశ్వర స్వరూపమే అంటాం, పరమేశ్వరుడే వచ్చారని. అంటే ఏంటన్నమాట, పరమేశ్వరుడి తత్వంలో కొద్దిగా లేశమాత్రమైన అంశ తీసుకున్న మహా వెలుగుతూ ఉంటాడు ఆయన, మహా తేజస్సుతో ఉంటారు మహనీయులు. అటువంటి మహనీయులు, అటువంటి ఇప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర తత్వంతో కానీ, ఆ తత్వంలో కొంచెం అన్నమాట, చాలా కొద్ది మాత్రమైన అంశ, అసలు ఎంత ఊహించడానికే కష్టంగా అని చెప్పాను కదా నేను ఇందాక. ఈ మొత్తాన్ని కాపాడుతున్న శక్తి, అలాగే ఈ ఈ ఇంత మహాపురుషులు, వారి నుంచి కొంచెం శక్తి తీసుకున్నా కూడా ఆ అంశతో వచ్చిన వాళ్ళు ఎంతో శక్తివంతులై ఉంటారు వాళ్ళు. అటువంటి మహానుభావులు నడిచిన ప్రదేశం, అటువంటి మహనీయులు ఇప్పటికీ మన వద్దే ఉంటారన్నమాట, మన దగ్గరే. ఎక్కడన్నా ఏదన్నా మన పూర్వజన్మ పుణ్యఫలం కొద్దీ అటువంటి గురువులు కనుక మీకు తారసపడితే వారిని ఎటువంటి ఆలోచనలు కానీ ఏమీ లేకుండా సేవిస్తూ ఉండండి. మీ జీవితాల్ని సుసంపన్నం చేసుకోండి. దానివల్ల మీ ప్రారంధ కర్మ, ఇప్పుడు నేను అందరికీ చెప్తాను, మనం చేసే ప్రతి పని మన కర్మల వల్లనే మనం చేస్తున్నాం. ఆ కర్మలను అన్నింటినీ కూడా మనం తెప్పించగలిగేది ఈ మహనీయులైనటువంటి గురువులు అన్నమాట. సో ఈ గురు పూర్ణిమ సందర్భంగా మీ అందరికీ మరొక్కసారి విన్నవించుకుంటుంది ఏంటంటే, మంచి సద్గురువులని ఆశ్రయించి వారు చెప్పిన మంచి మాటలు వింటూ, వారిని ఎప్పుడూ సేవిస్తూ, వారు చెప్పిన మంచి మాటలను ఏమాత్రము మళ్ళీ దాన్ని మనం కొంచెం జడ్జిమెంట్లో ఇది ఇట్లాగా అది అట్లాగా అని చెప్పి ఎటువంటి తొట్టుపాటుకు కానీ లోన్ అవ్వకుండా, ఎటువంటి సంశయాలు ఏమాత్రం సంశయం చెందకుండా ఆ విధంగా అదే మార్గంలో జీవించి చక్కగా ముందుకు మేనం అవుతూ ఉండండి మీరందరూ. ఇందాక మళ్ళీ మీకు ఒకసారి చెప్తున్నాను, ఇటువంటి భగవంతుడు కూడా, ఈ గురువులు కూడా మనల్ని ఏంటంటే ప్రస్తుతం ఉన్న ఈ కలి మాయ వలన మాయలో పడేసి సత్యం తెలుసుకోనియకుండా చేస్తుందన్నమాట మన మనసుని. ఆ సత్యం గ్రహించి, ఇందాక నేను చెప్పాను అవధూతలు అనేవారు అతి సామాన్యంగా కూడా ప్రవర్తిస్తుంటారని, అలా ఇప్పటికీ మన మధ్య అతి సామాన్యంగా ఉంటూ సాక్షాత్తు పరమేశ్వర అంశతో, హనుమంతుల వారి అంశతో, అమ్మవారి అంశతో, శ్రీకృష్ణుల వారి అంశతో, అటువంటి అంశారూపాలు తీసుకుని, ఒక సుబ్రహ్మణ్యేశ్వర అంశతో తీసుకుని మన మధ్య సంచరిస్తున్న వారు కూడా ఉన్నారు. వారిలో ఏంటంటే వారు ఎవ్వరికీ వారి తత్వం ఎరుకుపరచరు. వారి దగ్గర మనకి కూర్చుంటే ఒకటే మీరు గమనించాల్సింది, వారిని ఎలా గుర్తుపట్టాలని నన్ను అడుగుతుంటారు కొంతమంది. మీకు ఎవరి దగ్గరైతే కూర్చుంటే అత్యంత ప్రశాంతంగా మీకు మనస్సు అనిపిస్తుందో, ఎటువంటి కోరికలు, ఎటువంటి ఆలోచనలు కలగకుండా ఉంటాయో, మనం ఏంటంటే ఒక గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా కోరికలతో వెళ్తాం, కానీ మానవ అంశతో జన్మించినట్టు మహనీయులైన వాళ్ళు ఉంటారు సార్, వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మన మనస్సు ఎంత తేలిక, ఎంత శాంతపడుతుందంటే ఈ ప్రారంధ కర్మల మాయను తీసేస్తుంది. పొర తీసేయడంతో మనకి ఏ కోరికలు ఏమీ కూడా మనసులో కలగవన్నమాట, ఎటువంటి ఆలోచనలు మనసులో కలగవు. పూర్తిగా అసలు ఏమంటాం, ఆ కాలం అలా స్తంభించినట్టున్నట్టు అక్కడ కాచు ఉన్నంతసేపు మనం 2 గంటలు కూర్చున్నా అటువంటి మానవుల దగ్గర మన కాలం తెలియదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న శక్తి, అంత శక్తి వలయం ఉంటుంది ఆ చుట్టూతో అనమాట. అటువంటి మహనీయులని మీరు ఎక్కడైతే అది అనుభవిస్తున్నారో, అంటే మీ ఆత్మ ఎక్కడైతే అంతటి ఆనందాన్ని అనుభవిస్తుందో అతనే పరమ గురువుగా భావించండి, అదే గ్రహించండి. వారిని గ్రహించి వారిని అనుసరించి వారి నీడలో ఎప్పటికి ఉండండి. వారు భౌతికంగా తర్వాత కాలంలో లేకపోయినా ఎప్పటికీ మిమ్మల్ని కాపాడుతూ ఉంటారు. మిమ్మల్ని ముందు మంచి జన్మల్లో తీసుకెళ్ళి మీకు సద్గతులు ప్రసాదిస్తారు. ఈ విధంగా ఈ 2 మాటలు ఈ గురు పూర్ణిమలో మీకు చెప్దాం అనుకున్నాను. ఇప్పుడు నాకు వచ్చిన అవకాశం ఒక 2 మాటలు మీకు చెప్దాం అనుకున్నాను. నేను ఎప్పుడూ ప్రతిసారి అంటున్నాను, ప్రస్తుతం కాల పరిస్థితులు అంత బాగలేవు, అందరూ కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి అని చెప్పి. ముఖ్యంగా ప్రస్తుతం అన్నమాట నీరు, అగ్ని, ఈ అన్ని తత్వాల్లోనూ కూడా, పంచభూతాలన్నింటిలో కూడా
ఎప్పుడైతే ధర్మం బయట సరిగా లేకుండా పోతుందో అన్నిట్లో కూడా ఎంతో ప్రకోపం జరుగుతుందన్నమాట. ఎంతో ప్రకోపిస్తాయి ఇవన్నీ. ముఖ్యంగా వీటిలన్నిట్లోనూ కూడా మనకి నీటి తత్వం, అగ్నితత్వం చాలా జాగ్రత్తగా ఉండాలి. నీటికి సంబంధించినవి మన వాళ్ళందరూ ఇప్పుడు మొన్ననే చూసాం. నేను 5-6 నెలల క్రితం చెప్పాను, సంవత్సరం క్రితం కూడా చెప్పాను. ఈ సంవత్సరం నీటితో జాగ్రత్తగా ఉండండి, అగ్నితో జాగ్రత్తగా ఉండండి. అంటే ఏంటి, మన వాళ్ళందరూ ఈ పిక్నిక్లు కానీ వాటికి వీటికి వెళ్తుంటారు కదా, వెళ్ళినప్పుడు నీరుతో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వాటర్ లెవెల్స్ ఒక్కసారిగా రైజ్ అయ్యే ప్రమాదం ఈ టైంలో ఉంది. అందులో వచ్చే 6 నెలల్లో మరీ ముఖ్యంగా నేను చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా ఉండండి. అందరూ కూడా వచ్చే సంవత్సరంన్నర జాగ్రత్తగా ఉండాలి. దాంట్లో వచ్చే 6 నెలలు మరీ జాగ్రత్తగా ఉండాలి. ప్రస్తుతం గత 6 నెలలుగా ఈ సంవత్సరం అంతా కూడా మనం నీటికిను, నిప్పుకి, అగ్నికి రెండిటికి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం చూసాం జస్ట్ కిందటి వారమే అక్కడ అమెరికాలో టెక్సాస్ రాష్ట్రంలో పాపం 300 మంది పిల్లలు ఒక క్యాంప్కి వెళితే అర్ధరాత్రి 100 సంవత్సరాలలో ఇన్ని సంవత్సరాలుగా అక్కడ ఈ పిల్లలందరినీ స్కూల్ క్యాంప్ తీసుకెళ్ళి జరుగుతూనే ఉంటుంది. అక్కడ ఎప్పుడు ఆ పక్క నుంచే 2 రివర్లు, ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది, చిన్న కాలువల్లాగా వస్తుంటాయి పక్కన. అంతే 100 సంవత్సరాలుగా వెళుతున్నారు అక్కడ క్యాంపులకి. అటువంటిది 2 రోజుల క్రితం వాళ్ళందరూ రాత్రి నిద్రలో ఉంటే అక్కడ ఒక్కసారిగా నెల రోజుల్లో పడాల్సిన వర్షం 1 గంటలో పడింది. కేవలం గంటలో పడి ఆ నది ఎంతగా ఉప్పొంగిందంటేట 22 ఫీట్ హైట్కి వచ్చింది. 22 అడుగుల ఎత్తుకి వాటర్ వెళ్ళి పాపం రాత్రి 2 గంటల మద్రాసంలో ఈ పిల్లలందరూ పడుకుని ఉంటే దాంట్లో ఇందాక మనకు నేను వరకు తెలిసిన సమాచారం ప్రకారం 100 మంది దాకా ఆ వాటర్లో కొట్టుకుపోయారు పాపం. ఎంత దురదృష్టకరం చెప్పండి అది. అలాగే ఈరోజు పొద్దున కూడా నేను చేశాను. ఇక్కడ మహారాష్ట్రలో బ్రిడ్జి కూలిపోయి నీళ్ళల్లో ఆ వెహికల్స్ అన్నీ వాటర్లో పడిపోయాయి అన్నమాట. అండ్ ఇంకొచ్చాడు బోట్ ఎక్కడో క్యాప్సైజ్ అయిందని 2 రోజుల క్రితం ఎక్కడో చూశాను. షిప్ ఒకటి పక్కకి సింక్ అయిపోతుంది ఓషన్లో. సో ఇవన్నీ ఏంటంటే నీటికి సంబంధించిన విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా వహించండి. అంటే ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్లో 2 రోజుల నుంచి చూస్తున్నాం, ఎడతెరిపి లేకుండా ల్యాండ్ స్లైడ్స్, వానలు. సో మీరు ఏదన్నా పిక్నిక్లనే, విహారయాత్రలనే కాదు, ఏదైనా పుణ్యక్షేత్రాలు, పుణ్యతీర్థాలకు వెళదామని అనుకున్నా కూడా అటువంటి ప్రదేశాలన్నింటిలో కూడా ఈ సంవత్సరం మీరు వెళ్లకుండా ఉంటే మంచిది. భగవంతుడు ఈసారి తర్వాత అవకాశం వచ్చినప్పుడు 1 సంవత్సరం 2 సంవత్సరాలకి ఈ పరిస్థితులు కొంచెం సర్దుకున్నప్పుడు వెళ్ళండి. బట్ ఈ సంవత్సరం మాత్రం ఎక్కడికి అయినా సరే నీటితో చాలా జాగ్రత్తగా ఉంది. ఇంకా ఎప్పుడు ఎంత వర్షం కురుస్తుంది నేచర్లో, ఎంత కుంభవృష్టి అనేది రావచ్చు, నీటి లెవెల్ ఎంత పెరగచ్చు, ఏ ప్రదేశంలో ఎంత పెరగచ్చు అనేది మనం ఊహించలేమన్నమాట. అంత ఏమంటాం, అసలు ఏమాత్రం ముందు హెచ్చరిక లేకుండా పెరిగిపోతే లెవెల్. ఇప్పుడు నేను చెప్పాను కదా, టెక్సాస్లో 22 ఫీట్ హైట్కి వెళ్ళిందంటే ఎంత బాధాకరం మనకి. దాన్ని చిన్న పిల్లలందరూ అలా నీళ్ళలో కొట్టుకుపోయారంటే ఎంత దారుణం. సో మీ అందరికీ చెప్తుంది ఏంటంటే, దయచేసి వచ్చే 6 నెలలు నీటితో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎక్కడ మీరు విహారయాత్రలకి వాటికి వెళదాం అనుకుంటుంటే వీలైనంత వరకు ఈ సంవత్సరం తగ్గించుకోండి. వచ్చే సంవత్సరం కూడా తగ్గించి ఆ పై సంవత్సరం మీరు 27 నుంచి పర్వాలేదు, ఈ 25, 26 మంది చాలా జాగ్రత్తగా ఉండండి. మరీ నేను మీకు ఒకసారి చెప్తున్నాను. అలాగే ఎప్పుడూ చెప్తున్నట్టే ఈ గురు పౌర్ణమి నాడు మనం గురువులందరినీ రోజు నిత్యం, అసలు ప్రతిరోజు కూడా ఇప్పుడు సమయం ఇలా ఉంది కాబట్టి ఒక 10 నిమిషాలు కేటాయించి ధ్యానానికి కేటాయించి మీరు నమ్ముకున్న దైవాన్ని, మీరు కొలిచే గురువుని ఆరాధించండి. ఒక్క 10 నిమిషాలు కేటాయించి ఉదయం లేచిన తర్వాత కేటాయించి 10 నిమిషాలు ఆరాధించండి. ఒక్క 10 నిమిషాలు కళ్ళు మూసుకుని కూర్చొని వారిద్దరికీ నమస్కారం పెట్టుకుని ధ్యానం చేసుకోండి. మిమ్మల్ని ఇప్పుడు చెప్తున్న ఈ అధర్మం వల్ల జరుగుతున్న అనేక పరిణామాల నుంచి, ఈ దుష్పరిమాణాల నుంచి మీ నమ్ముకున్న దేవత, మీరు కొలుస్తున్నటువంటి గురువు మిమ్మల్ని రక్షిస్తారు ప్రతిరోజు అన్నమాట. అంటే మీరు ఏదైనా ధార్మిక కార్యక్రమంలో మనం ఎక్కడికో వెళ్ళబోతూ ఉంటాం అనుకోండి, ఏదో ప్రోగ్రాంలో, అక్కడ ఏదైనా జరగబోతోందంటే మీరు ఎప్పుడైతే గురికి బుద్ధుని నమస్కరించుకుని వెళుతున్నారో ఆయన మీ ఆ కార్యక్రమానికి ఒక అరగంట వెళ్ళేలాగో, గంట ఆలస్యంగా వెళ్ళేలాగో ఏదో మిమ్మల్ని చేసి పక్కకి లాగుతారు. మిమ్మల్ని వెంటనే మనకు తెలియకుండానే ఆ పెద్ద విపత్తు నుంచి మనం తప్పించుకుంటాం అనమాట. మన మనస్సునే ఆయన ప్రభావితం చేస్తారు. అంతగా రక్షిస్తాడు మన గురువు మనల్ని. మీరందరూ ఈ విషయం గుర్తుంచుకొని ప్రతిరోజు ఒక్క 10 నిమిషాలు ఈ ప్రపంచం, ప్రస్తుతం సమాజం మాత్రం చల్లగా ఉండాలి అని చెప్పి ప్రార్థించండి. ఈ గురు పౌర్ణమి సందర్భంగా మరొక్కసారి మీ అందరికీ నా శుభాకాంక్షలు.
మనందరినీ కూడా చల్లగా చూడాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ.